తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫైనాన్స్ కంపెనీల వేధింపులు భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట రూరల్ మండలంలోని పెద్ద లింగారెడ్డిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. అసలు ఎన్ని ఈఎంఐలు ఆయన చెల్లించాలి, అసలు వారు ఎందుకు వేధించారనేది మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇల్లు ఫైనాన్స్ పొద్దాగా చేసిండు. మళ్ళా చచ్చిపోయేటప్పుడు కొడుకు చచ్చిపోయినాక కొడుకు 2-3 సార్లు చేసిర్రు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేసిరా? బాగా ఫోర్స్ చేసారు. ఒక ఈఎంఐ ఒక నెల వెనక ముందు అయింది. వెనక ముందు అయినందుకు ఇల్లు తాళం వేస్తున్నది అని చెప్పి బాగా ఫోర్స్ చేసారు. గత 4 రోజుల క్రితం అంటే అప్పుల బాధ భరించలేక ఫైనాన్స్ వేధింపులను తట్టుకోలేక కూడా కనికయ్య అనే వ్యక్తి మృతి చెందినది. ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మనము చేరుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అసలు ఎంత అప్పు తీసుకున్నాడు, ఎన్ని రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు ఆ ఫైనాన్స్ ను చెల్లిస్తున్నారు అనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. వాళ్ళ భార్య అయితే ఉన్నారు. అది అంటే ఇది ఒక కలకలం రేపింది. అంటే సిద్దిపేట వ్యాప్తంగా కూడా ఈ ఈ కనికయ్య ఆత్మహత్య అనేది కూడా కలకలం రేపింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఫైనాన్స్ వేధింపుల వల్ల చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అమ్మ చెప్పండి, అసలు అంటే ఏం జరిగింది, మీ ఆయనకు ఎట్లా చనిపోయింది అమ్మ? ఫైనాన్స్ వాళ్ళు బాధ పెట్టిర్రు. ఆయన ఇండ్లు పైసలు కట్టేదాకా ఓనని అన్నాడు. ఇండ్లు ఫైనాన్స్ పొద్దాగా చేసిండు. మళ్ళా చచ్చిపోయేటప్పుడు కొడుకు చచ్చిపోయినాక కొడుకు 2-3 సార్లు చేసిర్రు. శవాన్ని తీసుకొని పోయినాం. పెద్ద బండి ట్రాక్టర్ ఫైనాన్స్ అయిన కొడుకు వచ్చిండు. ఆయనే ఫోన్లు చేసిండు. చిన్న బండి అయిన కొడుకు ఫోన్లు చేసిండు. బాధ తట్టుకోలేక పెట్టుకుని చచ్చిపోయిండు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేసిరా? చేసిర్రు. ఫైనాన్స్ వాళ్ళు కొడుకో ఇల్లు ఫైనాన్స్ వాళ్ళు కొడుకో వచ్చి మళ్ళీ చేసిర్రు, ఫోన్లు చేసిర్రు. చేస్తే మేము ఫోన్లు లిఫ్ట్ చేయలేదు. ఏడ్చుకుంటా మేము తీసుకుని పోయిన శవాన్ని తీసుకుని వచ్చినాం. ఇక అంటే ఎంత ఉందమ్మా? అంటే మామూలుగా ఇల్లు మీద ఎంత తీసుకున్నాడు ఫైనాన్స్? అంటే ఎవరైనా ఇంటికి వచ్చి ఏమన్నా అది చేసిరా? ఎట్లా ఉంది? వాళ్ళే వచ్చిర్రు. ఇక జర అప్పులు ఉన్నాయి అనేది తీసుకున్నాం. అప్పుల చావట్టే ఇబ్బంది. వాళ్ళు 4-5 సార్లు చేసి కట్టరా అని ఇబ్బంది. అట్లా చేసే వరకు అట్లా చేసుకున్నాడు ఆయన. ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు? అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చారా ఫైనాన్స్ వాళ్ళు? మీ ఇంటికి ఇట్లా ఏమన్నా వచ్చిర్రు. మా ఇంటికి వచ్చినాకనే అట్లా చేసుకున్నాడు. ఇంటికి వచ్చి ఇక భరించలేను, ఎట్లా తెచ్చి కట్టాలి ఏం కాదు అన్నాడు. ఆయనతో ఊరు వేసుకొని చచ్చిపోయింది. ఎంత వరకు ఉంటుంది మామూలుగా? ఎంత వరకు ఫైనాన్స్ తీసుకున్నారు? ఫైనాన్సా ఉంటాయో 4,50,000 ఉంటాయి. చిన్న బండి ఉన్నది, పెద్ద బండి ఫైనాన్స్, ఇవన్నీ తీసుకొని అట్లా చేసిండు ఆయన. అంటే ఇంటికి వచ్చి కూడా వాళ్ళు అంటే చనిపోయిన తర్వాత కూడా వచ్చి అంటే చనిపోయే ముందు కూడా ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడగడం జరిగింది. అంటే చెల్లిస్తామని చెప్పినా కూడా వాళ్ళు ఊరుకోలేదనే ప్రస్తావన అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళ కొడుకు కూడా ఉన్నారు. అంటే అడిగి తెలుసుకుందాం అసలు. అంటే అన్న ఏం జరిగింది అసలు? అంటే మీ నాన్నగారు ఎంత ఫైనాన్స్ తీసుకున్నారు, ఎట్లా జరిగింది అసలు? 4,50,000 ఫైనాన్స్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత బాగా ఫోర్స్ చేసారు. ఒక ఈఎంఐ ఒక నెల వెనక ముందు అయింది. వెనక ముందు అయినందుకు ఇల్లు తాళం వేస్తున్నది అని చెప్పి బాగా ఫోర్స్ చేసారు. ఫోర్స్ చేసే వరకు సరేలే కట్టేస్తామని చూస్తే చెప్పిన తర్వాత ఇక వాళ్ళు సాయంత్రం దాకా ఇంటి నుంచి పోలేరు. సరే అయితే ఇప్పుడు పంపిస్తానని చెప్పేసి అన్న తర్వాత ఏమో నాన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. డైరెక్ట్ వేసుకొని చనిపోయాడు. అంటే మరి మీరు అంటే ఎన్ని ఈఎంఐలు చెల్లించేది ఉన్నది వాళ్ళకి అసలు? ఇంకానా అంటే ఇప్పుడు అంటే ఈఎంఐలు చెల్లించక ఎన్ని రోజులు అవుతుంది? 1 నెల అవుతుంది. 1 నెలనే. 1 నెల కట్టకపోతే వాళ్ళు బాగా ఫోర్స్ చేసారు చాలా. అంటే ఇంటికి వచ్చారా? వాళ్ళు ఇంటికి వచ్చామని అన్నారా? ఇట్లా మరి ఇంటికి వచ్చి వేరిచ్చారు. తాళం వేస్తాం ఇల్లుకు అని చెప్పేసి వేరిచ్చారు. ఇంటికి తాళం వేస్తాం, సీజ్ చేస్తాం ఇట్లా అని అన్నారు. అంటే కట్టేస్తాం తీస్తా అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా ఫోన్ చేసి బాగా టార్చర్ చేసారు. టార్చర్ చేసే వాళ్ళకి వాళ్ళ బాధలు భరించుకోలేక ఊరు పెట్టుకొని చనిపోయింది. ఎన్ని గంటలకు చనిపోయింది? ఇంట్లోకి వెళ్ళి మీ నాన్నగారు ఎప్పుడు బయటకు వెళ్ళారు? అంటే అది ఎప్పుడు వెళ్ళారు? వాళ్ళు ఇంటి దగ్గరనే ఉన్నారు. వాళ్ళకి పంపిస్తా అని చెప్పిన తర్వాత ఇక బయటకు వెళ్ళిండు. బయటకు వెళ్ళి ఇంటి దగ్గర రాలేదు. మేము దేవులాడుతుంటే ఒక చెట్లకు చనిపోయింది. అంటే వాళ్ళు అంటే మీ నాన్న బయటకు వెళ్ళినా కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నారా? ఫైనాన్స్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, ఇంటి దగ్గరనే ఉన్నారు.
ఇక ఫోన్ స్విచ్ అయిపోయే వరకల్లా ఎటు వెళ్ళిపోయినామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక. మళ్ళా పొద్దున సుత ఫోన్ చేసిర్రు చనిపోయిన తర్వాత సుత ఒకటే దగ్గర ఫోన్లో మీద ఫోన్లు చేసిర్రు. ఫోన్ చేస్తే మా నాన్న చనిపోయినా అని చెప్పేసి అన్నారు. ఇక మళ్ళీ వాళ్ళు మాకు ఫోన్ చేయలేరు ఇక. చనిపోయిన తర్వాత కూడా చేశారు. చనిపోయిన తర్వాత ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే లావట్టి చెప్పినాం ఇట్లా చనిపోయినా అని చెప్తే ఇక మళ్ళీ ఫోన్ లావట్లేరు. అంటే చూసుకోవచ్చు ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఎవరైనా కూడా అవసరాల నిమిత్తం డబ్బులు తెచ్చుకుంటారు, చెల్లిస్తూనే ఉంటారు. కానీ ఒక్క ఈఎంఐ చెల్లించినందుకే ఇంటి వద్దకు వచ్చి కూడా వారు ఆ వేధింపులను భరించలేకే మా నాన్న చనిపోయాడు, అంటే కడతా మేము డబ్బులు చెల్లిస్తాము, గడువు కావాలి అన్నా కూడా వాళ్ళు మమ్మల్ని వేధించడం, మా నాన్నగారిని వేధించడం వల్ల ఆయన చనిపోయాడని కూడా వాళ్ళ కొడుకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా అంటే ఇది చాలా దారుణమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రమేష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.